హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మ వాళ్ళది మాది నెల్లూరు, మా అత్తయ్య వాళ్ళది మా అమ్మ వాళ్ళది అంతా మేము అనంతపురంలో ఉంటాం. మా నెగిటివ్ ప్లేస్ వచ్చి నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నెల్లూరు చేపల పులుసుకి చాలా ఫేమస్. ముందుగా 4 టమోటాలు, 5 ఆనియన్స్, ఒక మామిడికాయ చిన్నవిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక దాంట్లో గెండి పులుసు, ఒక దాంట్లో కొరమైన పులుసు చేస్తున్నాం. మీకు గెండి పులుసు వీడియో పూర్తిగా చూపిస్తాను. ముందుగా నూనె ఎక్కువ వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత మనం చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అట్లాగే తిరగమాతలోకి రెండు తెల్లబాయలను వేసుకోవాలి, అదే తెల్లగడ్డలను వేసుకోవాలి. ఇలా అంతా ఎర్రగడ్డ వాడిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మా అమ్మ మూత వేసింది గోల్డెన్ కలర్ వచ్చేదానికి. మా అమ్మ కర్రీ మొత్తం మా అమ్మ చేస్తుంది, నాకైతే అంత బాగా రాదు చేపల కూర. అందుకని మేము ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినా మా అమ్మతో మా అత్తయ్యతో కర్రీ వండించుకుంటాం. తర్వాత అలానే టమోటాలు వేసుకొని మేము 2 కేజీల చేపలకి 200 గ్రాములు వేసుకున్నాం చింతపండు. మెయిన్ నెల్లూరు చేపల పులుసులో చింతపండు పులుసు బాగా ఎక్కువగా వేస్తారు, చింతపండు బాగా వాడతారు. కొంచెం పుల్లగా ఉంటే చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అంతలోపల 1 స్పూను ధనియాలు, 1 స్పూను మిరియాలు, స్పూన్ ఏం వేసుకోవలేదు, ఒక 10 గింజలు మిరియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ దోరగా వేయించుకోవాలి. మెంతులు అన్నీ కలుపుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం అవి వేయించుకునే లోపల ఇక్కడ ఏమంటే టమోటా, ఎర్రగడ్డ బాగా మగ్గిపోయింది చూడండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకి తగినంత. ఉప్పు, పసుపు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్న 1 స్పూను, కారం తగినంత. మా అమ్మ వాళ్ళది ఎక్కువ కారం ఉంటుందని మేము ఇంత చేపల కూరకు కానీ 3 స్పూన్లే వేసాం కారం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో టేస్ట్ వచ్చేది ఎలా అంటే మేము వంకాయలుగానే వేస్తాం చేపల కర్రీలో, అందుకని ఒక 3 వంకాయలు వేసాం. వంకాయలు, చేప ముక్కలు చూడండి, చికెన్ ముక్కలా చేప ముక్కలా అనేలాగా నీట్గా కడిగి పెట్టింది మా అమ్మ. ఈ కూర అంతా బాగా తెల్లిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్న తర్వాత బాగా తెల్లిన తర్వాత ఇలా మూత వేసుకోవాలి. మామిడి ముక్కలు వేసుకొని బాగా పులుసు తెల్లేటప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న 10 నుండి 15 నిమిషాల తర్వాత ఈ మనం ఆడించుకున్న పొడినంతా మిక్సీ పట్టించేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత 10 నుండి 15 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదా పొడి, ధనియాలు, మెంతులు, ఆవాలు వేయించుకున్న పొడిని చల్లుకోవాలి. ముక్క ఉడికేకి పెద్ద టైం తీసుకోదు, కరెక్ట్గా 10 నుండి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది కూర. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికిపోయింది కూర మొత్తం, నూనె పైకి వచ్చేసింది. ముక్కలు ఉడికేటప్పుడు గంటితో కలిపెట్టకూడదు, ముక్క అంతా ఇరిగిపోతుంది. మనం గంటితో కలిపెట్టకుండా దబర్ని ఒక క్లాత్తో పట్టుకొని తిప్పుకోవాలి. ఇట్లాగా పొడి వేసుకున్న తర్వాత కానీ ఇలానే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే చేపలు ఇరిగిపోకుండా బాగా వస్తాయి. కర్రీ కానీ ముక్కలు టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.